వెల్కమ్ టు పిఆర్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ₹1,00,000 సాయం. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఒక్కొక్కరికి 1,00,000 సాయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. దీనిలో భాగంగానే రాజీవ్ సివిల్ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ 2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు చెక్కులు అందజేశారు. ఒక్కో విద్యార్థికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ పథకం ద్వారా ఎక్కువ మంది యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం కూడా ఆశిస్తోంది. తెలంగాణ యువత దేశంలోనే అత్యుత్తమ స్థానానికి ఎదగాలని, రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. హైదరాబాద్లో జరిగిన రాజీవ్ సివిల్ అభయహస్తం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువతే తెలంగాణకు బలమైన మానవ వనరులని, వారి కృషి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థికంగా ఉండడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించింది. సివిల్స్ 2025 మెయిన్స్కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను బట్టి విక్రమార్క అందించారు. ఈ ఆర్థిక సహాయం విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే సివిల్స్ 2024 విజేతలను కూడా ఈ సందర్భంగా సన్మానించి వారి విజయాలను ప్రశంసించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఐఏఎస్ అధికారులు సమాజ అభివృద్ధి కోసం, పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని కూడా ఆయన స్పష్టం చేశారు. మానవత్వం అనే కోణంలో పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తేనే మన జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుందని కూడా ఆయన అన్నారు. సమాజంలో ఎదురయ్యే ప్రతి సవాల్ను ఒక అవకాశంగా భావించి దానిని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యువ ఐఏఎస్ ఆఫీసర్లకైతే సూచించారు. సో మొత్తానికైతే ఐపీఎస్, ఐఏఎస్ సివిల్స్కి అయితే ప్రిపేర్ అవుతున్న వారికి అయితే ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది గవర్నమెంట్. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.